నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఆకాశంలో ఒక కొత్త విప్లవం మొదలవబోతోంది. ఇదేదో చిన్న టెక్నాలజీ అప్డేట్ అనుకోకండి. ఇది రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయగల ఒక భారీ ప్లాన్. అదే డ్రోన్ విప్లవం. అసలు ఏంటిది? ఏం జరుగుతోందక్కడ? పదండి వివరంగా చూసేద్దాం. సో ఇప్పుడు మనముందున్న ప్రశ్న ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద డ్రోన్ హబ్గా ఎలా మారబోతోంది? అంటే దీని వెనకాలన్న స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి టాలెంట్ ఉంది, పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ మార్పు వెనకాల చూస్తే ఒక పెద్ద కల ఉందన్నమాట. ఏంటంటే రాష్ట్రాన్ని టెక్నాలజీతో డెవలప్మెంట్ బాటలో నడిపించాలి అని. మరి ఆ కలను నిజం చెయ్యాలంటే ఏదోకటి చెయ్యాలి కదా. అందుకే ప్రభుత్వం ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ను ప్రకటించింది. అదే సరిగ్గా విన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏకంగా ఒక డ్రోన్ సిటీనే ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఏదో ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది కాదు. ఇది ఫ్యూచర్ ఎకానమీకి దారులు వేసే ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది, ఒక స్ట్రాటజిక్ మూవ్ అన్నమాట. అయితే ఈ డ్రోన్ సిటీ అంటే కేవలం డ్రోన్లు తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టడమేనా? అస్సలు కాదు. దానికంటే చాలా పెద్దది. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతోంది. టెస్టింగ్ చేస్తారు, కొత్త వాళ్లకి ట్రైనింగ్ ఇస్తారు, స్టార్టప్స్ను ఎంకరేజ్ చేస్తారు. అంతేకాదు, అగ్రికల్చర్ నుంచి మెడిసిన్ దాకా అన్ని రంగాల్లో డ్రోన్ సర్వీసులను అందించేలా ఒక కంప్లీట్ డ్రోన్ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేయడమే అసలు టార్గెట్. ఓకే, గవర్నమెంట్ ప్లాన్స్ అన్నీ బావున్నాయి. కానీ ఏ ప్లాన్కైనా ప్రాణం పోసేదెవరు? టాలెంట్ ఉన్నవాళ్లే కదా. ఇప్పుడు మనం అలాంటి ఒక అద్భుతమైన టాలెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్క అమ్మాయి, ఆమె చేసిన ఒక ఇన్నోవేషన్ ఈ మొత్తం కథనే మార్చేసింది. ఆ అమ్మాయి పేరే ధవళ సాయి. మన విజయవాడ అమ్మాయి. వయస్సు కేవలం 21 ఏళ్లే. బెంగళూరులోని ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఇంటర్న్షిప్ చేస్తూ డ్రోన్ టెక్నాలజీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ఇన్నోవేషన్ పేరు ఆల్గోబాటెక్స్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక డ్రోన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది ఒకేసారి వందల కొద్దీ డ్రోన్లను కంట్రోల్ చేయగలదు. ఇది ఎంత పెద్ద గేమ్ చేంజరో మీరే చూడండి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా ఎలా ఉండేది? ఒక డ్రోన్ ఎగిరేయాలంటే దానికి ఒక పైలట్ ఖచ్చితంగా కావాలి. అంటే 100 డ్రోన్లకు 100 మంది పైలట్లు. కానీ ధవళసాయి టెక్నాలజీతో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఒకే ఒక డివైస్తో 100కు పైగా డ్రోన్లను ఆపరేట్ చేయొచ్చు. అగ్రికల్చర్, మెడిసిన్, డెలివరీ సర్వీసెస్, ఈ రంగాల్లో ఇది ఎలాంటి విప్లవం తీసుకురాగలదో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. 100కు పైగా, ఈ నంబర్ మర్చిపోద్దు. ఒక్క మనిషి, ఒకే సిస్టమ్, 100 డ్రోన్లు. ఇది టెక్నాలజీలో ఒక జైంట్ లీప్ అన్నమాట. సరే, ఒకమ్మాయి ఇంత పెద్ద ఇన్నోవేషన్ చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందా? గమనిస్తే ఎలా ఎంకరేజ్ చేసింది? ఇప్పుడు ఆ విషయం చూద్దాము. విశాఖపట్నంలో జరిగిన పెద్ద ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో స్వయంగా ముఖ్యమంత్రిగారి సమక్షంలోనే ధవళసాయి టీంతో ఏపీ గవర్నమెంట్ ఒక ఎంఓయు అంటే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చూసారా, యంగ్ టాలెంట్ను రాష్ట్రం ఎంతలా గౌరవిస్తుందో చెప్పడానికి ఇదే కదా అసలైన నిదర్శనం. సరే, ఒకవైపు యంగ్ టాలెంటు, మరోవైపు గవర్నమెంట్ సపోర్టు. ఇప్పుడు ఈ కథలోకి మరో బిగ్ ప్లేయర్ ఎంటర్ అవుతున్నాడు. అదే ఈ ప్రాజెక్ట్పై నమ్మకంతో వచ్చిన ఒక భారీ ఇన్వెస్ట్మెంట్. ఆ ప్లేయర్ ఎవరో కాదు, దేశంలోనే టాప్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గరుడ ఏరోస్పేస్. వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అంతేకాదు, కర్నూల్లో రాబోతున్న డ్రోన్ సిటీలో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 100 కోట్ల రూపాయలు. ఈ అమౌంట్ చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్పై వాళ్లకి ఎంత నమ్మకముందో, దీని ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ 100 కోట్లతో ఏం చేస్తారు? సింపుల్. డ్రోన్ సిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతారు, అడ్వాన్స్డ్ R&D ల్యాబ్స్ కడతారు, పైలట్లకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా కొత్త స్టార్టప్స్ను ఎంకరేజ్ చేయడానికి ఫండింగ్ ఇస్తారు. సో ఇదొక కంప్లీట్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నమాట. ఓకే, ఒకవైపు ఒక బ్రిలియంట్ ఇన్నోవేషన్, దానికి తోడు గవర్నమెంట్ సపోర్ట్, ఇప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్. ఈ మూడు కలిస్తే ఏమవుతుంది? ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని ఫ్యూచర్ వైపు ఎలా తీసుకెళ్తున్నాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు డ్రోన్ హబ్గా మారటానికి ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయింది? కొన్ని కారణాలున్నాయి. ఫస్ట్, ఇక్కడ అగ్రికల్చర్ చాలా పెద్ద సెక్టర్, సో డ్రోన్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. సెకండ్, డ్రోన్ టెస్టింగ్ కోసం కావాల్సంత ఖాళీ ల్యాండ్ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా గవర్నమెంట్ పాలసీలు చాలా సపోర్టివ్గా ఉన్నాయి.
సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, ఈ డ్రోన్ సిటీ అనేది ఏదో ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ టెక్నాలజీ మ్యాప్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. రాష్ట్ర ఫ్యూచర్ను టెక్నాలజీతో ఎలా నిర్మించబోతున్నారో చెప్పే ఒక మాస్టర్ ప్లాన్. టెక్నాలజీ మనకు ప్రతిరోజు కొత్త అవకాశాలు ఇస్తున్న ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ వేస్తున్న ఈ పెద్ద అడుగులు నిజంగా రాష్ట్ర భవిష్యత్తును మళ్లీ నిర్మించగలవా? ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది.